హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మన గార్డెన్లో అయితే ఇంత ఎండల్లో కూడా మిద్దె తోట మీద హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కొన్ని కాయగూరలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇంత బాగా రావడానికి మనం ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొద్దిగా బూస్ట్ అయ్యి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. ఇక్కడ తోటకూర అండి, మనం ఇక్కడ రెడ్ తోటకూర కూడా ఒక 1 or 2 ప్లాంట్స్ అయితే వచ్చాయి. వాటి నుంచి సీడ్స్ తీసుకుందామని చెప్పి దాన్ని అయితే నేను హార్వెస్ట్ చేయట్లేదండి. ఇక్కడ మన నార్మల్ తోటకూర దాన్ని అయితే మొత్తం హార్వెస్ట్ చేస్తానండి. ఇది మనము టిప్స్ ఇట్లా పైన కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త న్యూ బ్రాంచెస్ వచ్చి మనం హార్వెస్ట్ తీసుకుంటూనే ఉండొచ్చండి. ఇప్పటికీ నేను 3 times అయితే హార్వెస్ట్ చేశానండి. 2 times చేశాను, ఇది 3rd time అండి. ఎంత హెల్దీగా ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి. ఇంత బాగా రావడానికి ఇది సమ్మర్ కదండి, మనము సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక చాలా బాగా హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా పుదీనా అండి, ఎలానో ఒక తీగనైతే చిన్నది పడింది, అందులో చాలా బాగా గ్రో అవుతుందండి. మనకు తోటకూర పైకి వచ్చేస్తుంది, కింద గ్రౌండ్లో మొత్తము పుదీనా అయితే గ్రో అవుతుంది. మనకు బయట దొరికే పుదీనా అంత హెల్దీగా అయితే ఉండదండి, చాలా మంచి స్మెల్ అయితే ఉంది. చూసారు కదండి, మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత డైలీ మనం వేరే ప్లాంట్లకు ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి దీనికి కొద్దిగా ఇస్తే కనుక మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తాయి, మళ్ళీ హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ పుంటికూర కూడా అండి చాలా హెల్దీగా గ్రో అయింది. దీన్ని కూడా మొత్తం హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి 3 రకాల ఆకుకూరలు అయితే వచ్చాయండి, పాలకూర, తోటకూర, అలాగే పుంటికూర అండి. మనం ఇంత బాగా హార్వెస్ట్ తీసుకోవడానికి ఎక్కువగా మనము మొలకల ద్రావణం కానీ, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ, మనం ఇంట్లో చేసుకునే వాటితోనే, మన కిచెన్లో ఉండే వాటితోనే మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకొని మన ప్లాంట్లకైతే ఇచ్చుకోవచ్చండి. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు స్ప్రే చేయొచ్చు, అలాగే మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ చూసారు కదా పాలకూర ఎంత హెల్దీగా గ్రో అయిందో. ఇంత బాగా రావడానికైతే ఎప్పుడు కూడా మనము సీడ్కు అంటే ప్లాంట్కి కొద్దిగా డిస్టెన్స్ వేసుకుంటే కనుక ఎన్నిసార్లు అంటే మనం అన్నిసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చండి. అలా కాకుండా ప్లాంట్లు మనం దగ్గర వేసుకున్నామనుకో డిస్టెన్స్ ఎక్కువ లేకుండా ఉంటే బ్రాంచెస్ ఎక్కువగా రావు. మన ప్లాంట్ చిన్నగానే అంటే మొదలు చిన్నగానే ఉండి 1-2 లీవ్స్ మాత్రమే వస్తాయండి. అలా కాకుండా మనం దూరం వేసుకుంటే ఒకటే బంచ్కి మనకు పిడికిల నిండా వచ్చేస్తుంది. ఇక్కడ కొద్దిగా ఆకైతే ముదిరిపోతూనే ఉందండి, అందుకనే మొత్తం కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో టబ్లో ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నాను, మళ్ళీ చిగుర్లు అయితే వచ్చేసిందండి. ఇంకోసారి హార్వెస్ట్కి కూడా అది రెడీగా ఉంది. అందుకనే దీంట్లో ఉన్నది మొత్తం తీసేస్తే కనుక మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేస్తాయండి. చూసారు కదండి, ప్లాంట్కి ఎంత డిస్టెన్స్ ఉందో మాకు. నేను మొత్తం మీద ఒక 10 ప్లాంట్సే వేసానండి 50 రూపీస్ టబ్లో, అంతే. ఇక్కడ చూడండి మొదలు ఎంత లావుగా గ్రో అయిందో, అక్కడి నుంచి విపరీతమైన బ్రాంచెస్ లాగా వచ్చేసి హార్వెస్ట్ అనేది బాగా తీసుకోవచ్చండి. ఇక్కడ మనకి దొండకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. మనము ఎండాకాలంలో కూడా కొద్దిగా ప్లాంట్లకు కేర్ తీసుకుంటే కనుక హార్వెస్ట్ అయితే చాలా బాగా తీసుకోవచ్చండి. మనకి కొన్ని రకాల క్రీపర్స్ అయితే అన్నీ కూడా నేను తీసేసానండి, దొండ ముక్క మాత్రమే ఉంచాను. అంటే ఇది గడ్డలాగా ఉంటుంది కదా మనకి,
హార్వెస్ట్ 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనకి హార్వెస్ట్ తగ్గింది అనుకుంటే మొదలకు కట్ చేసామనుకోండి, దగ్గరికి ప్రూనింగ్ చేసేసుకొని ఎరువులు ఇస్తే కనుక కొత్త చిగుర్లు వచ్చి పూత బాగా వచ్చి హార్వెస్ట్ బాగా తీసుకోవచ్చండి. మనకి మిగతా ప్లాంట్లకైతే నాకు నెమటోడ్స్ వచ్చాయని చెప్పాను కదా, అవన్నీ కూడా తీసేసానండి. కొత్త ప్లాంట్లు వేశాను. నెమటోడ్స్ రాకుండా ఉండడానికి చాలా రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటూనే ఉన్నామండి. అయినా కూడా మనం నర్సరీ నుంచి ప్లాంట్లు తీసుకొస్తాం కదా, అక్కడి నుంచి అయితే మన ప్లాంట్లకి అటాక్ అయ్యింది. మళ్ళీ కొత్త ప్లాంట్లు అయితే వేసానండి. ఇంట్లోనే సీడ్స్ వేసుకున్నాను. కొన్ని మన గార్డెన్లో ఇంకా చాలా ప్లాంట్లకు అయితే అటాక్ అయిందని అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను నెమటోడ్స్ కోసం ఏమి ఇస్తున్నాను అనేది వీడియో షేర్ చేస్తానండి. ఇక్కడ మనకి వంకాయలు చూడండి, ఒకటే కొమ్మకు ఎన్ని వంకాయలు ఉన్నాయో. బరువు మోయలేక కొమ్మ కూడా కిందికి ఉండిపోయింది. మనకి బయట మార్కెట్లో దొరికే వంకాయలకు మన వంకాయలకు తేడా ఏంటంటే, బయట మార్కెట్లో చాలా పుచ్చులు ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఒక్క పుచ్చు కూడా లేకుండా ఎంత హెల్తీగా ఉందో. దీనికి పుచ్చు రాకుండా ఉండడానికైతే ఇంగువ ద్రావణం అయితే ఇస్తూ ఉంటామండి. ఈసారి అయితే ఒకటే రకం వంగ ఉంది. ఇప్పుడు వచ్చే రైనీ సీజన్లో అయితే అన్ని రకాల వంగ చెట్లు అయితే వేస్తానండి. ఇక్కడ మిర్చి చూడండి ఎంత బాగా గ్రో అయిందో, పూత కూడా బాగా ఉందండి. కాకపోతే మొన్న వర్షాలు రీసెంట్గా వర్షం పడింది కదా, పూత అంతా రాలిపోయింది. చూసారు కదండి, 3 రకాల ఆకుకూరలు ఇంకా దొండకాయ, వంకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇంత ఎండలో కూడా ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.